బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మావోయిస్ట్ దేవ్జీ ఎక్కడ? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. దేవ్జీ కదలికలపై ఎప్పటికప్పుడు పోలీసులు నిఘా ఉంచారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు దేవ్జీ. పోలీసులకు దేవ్జీ చిక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. పోలీసుల అదుపులో ఇప్పటికే దేవ్జీ సెక్యూరిటీ, ఇన్ఫాక్ట్ పోలీసుల అదుపులోనే ఉంది దేవ్జీ సెక్యూరిటీ అంటూ కూడా తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేతలతో టచ్లో లేడు దేవ్జీ. ఈ క్రమంలోని అసలు ఏం జరిగింది అనేది ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతోంది. దేవ్జీ మావోయిస్టు నాయకుడు. మరి ముఖ్యంగా దేవ్జీ అసలు పేరు కిషన్ దాగా పేరొందాడు దేవ్జీ. ఇటు కొన్ని కీలకమైన ఆపరేషన్స్లో కూడా పాలుపంచుకున్న నేపథ్యం దేవ్జీది. పశ్చిమ బెంగాల్ అసాంసోల్ సమీపంలో ఒక ప్రాంతంలో జన్మించాడు దేవ్జీ. అయితే కిషన్ దా మావోయిస్టు ఉద్యమంలో దశాబ్దాల అనుభవం కలిగిన సీనియర్ నాయకులు ఒకరిగా చెప్పుకుంటుంటారు. నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచే పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఇక బాధ్యతల విషయానికి వస్తే కనుక ఈస్టర్న్ రీజన్ బ్యూరోలో కార్యక్రమాలను పర్యవేక్షించేవారు. సో అనేకమైన అంశాలకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఇటు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పార్టీ కార్యక్రమాల్లో కీలకమైన అంశాలను కూడా ఆయన హ్యాండిల్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం దేవ్జీ ఎక్కడున్నాడు, మావోయిస్టు దేవ్జీకి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుంటుంది. కొద్ది రోజుల క్రితం మరి ముఖ్యంగా హిడ్మా మరణం తర్వాత దేవ్జీ బాధ్యతలు తీసుకున్నారు. దేవ్జీ బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతోంది. ఆ స్థానంలో దేవ్జీని నియమించడం జరిగింది. ఇప్పుడు దేవ్జీ ఎక్కడున్నాడు అనేది కీలకంగా మారింది. ఇటు పోలీసులకు చిక్కాడు అంటూ కూడా ఒక చర్చ జరుగుతూ ఉంటే, లేదు ఇంకా తను చిక్కలేదు అంటూ ఇంకొక చర్చ జరుగుతుంటోంది. అసలు మావోయిస్ట్ దేవ్జీ ఎక్కడ ఉన్నాడు అనే అంశం మీద ప్రస్తుతం చర్చ జరుగుతూనే. మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ సెక్యూరిటీ అంతా దొరికారు. మరి దేవ్జీ ఎక్కడ? పోలీసుల అదుపులో ఉన్నాడా? ప్రస్తుతం దీనికి సంబంధించిన క్వశ్చన్ మార్క్ ఇంకా రైజ్ అవుతూనే ఉంది. హిడ్మా తర్వాత దేవ్జీ. సో ఇప్పుడు ఆ కీలకమైన విషయం అంటే దేవ్జీ ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ప్రస్తుతం దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో దేవ్జీ ఎక్కడ ఉన్నాడు అనేది వెతికే పనిలో ఉన్నారా, లేకపోతే దేవ్జీ ఇక్కడ చిక్కడం జరిగిందా? ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలిందంటూ కూడా చర్చ జరుగుతోంది. కీలక నాయకుడు హిడ్మా సహా 6 మావోయిస్టులు ఎన్కౌంటర్లో మరణించిన తర్వాత వెంటనే ఏపీలోని చాలా చోట్ల మెరుపు దాడులు చేశారు పోలీసులు. మీకు గుర్తుందా? విజయవాడతో పాటు మరి ముఖ్యంగా విజయవాడలోని పెనమలూరులో ఒక భవనంలో, దాని తర్వాత ఏలూరులోని ఒక అపార్ట్మెంట్లో, కాకినాడలోని ఒక ఇంటి దగ్గర ఇలా గ్రేహౌన్స్ ఆక్టోపస్ పోలీసుల బృందాలు అక్కడికి చేరుకొని సర్చ్ ఆపరేషన్స్ని కంటిన్యూ చేశాయి. విజయవాడ పెనమలూరులోని ఒక రెంటెడ్ హౌస్లో 27 మంది సహా మొత్తం 31 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. అందులో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు అని చెప్పి ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా కూడా ప్రకటించిన క్రమం. అయితే దొరికిన వారిలో కీలక నేతలు ఉన్నట్టుగా కృష్ణా జిల్లా ఎస్పీ కూడా ఆ రోజు చెప్పుకొచ్చారు. వీరంతా కూడా బడా లీడర్స్కు రక్షణగా ఉండి ఆర్మీ టీం సభ్యులను కూడా ఆయన చెప్పుకొచ్చిన క్రమం. అయితే దేవ్జీకి సెక్యూరిటీగా ఉండే వారంతా కూడా పట్టుబడ్డారు అని ఒక చర్చ జరుగుతుంటోంది. దేవ్జీ కూడా చిక్కాడు పోలీసులకు అనేది ఇంకొక చర్చ. పట్టుబడిన కీలక నేతల్లో దేవ్జీ కూడా ఉన్నాడా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసు అధికారులు మాత్రం పట్టుబడిన కీలక నేతల పేర్లు మాత్రం ఎక్కడ బయటకు చెప్పట్లేదు. దేవ్జీకి సంబంధించిన ప్రచారాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేస్తున్నారు తప్ప ఎక్కడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ని లీక్ కాకుండా చూసుకుంటున్నారు. ఇదిలో ఉంటే పౌర హక్కుల సంఘాలు మాత్రం పోలీసుల అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికైతే దేవ్జీ అరెస్టుపై ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. మరి ముఖ్యంగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టుకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి. 2025లో మీకు గుర్తుంటే మేలో ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ అడవిలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయిన తర్వాత స్థానంలో సెప్టెంబర్ 2025లో దేవ్జీని కేంద్ర కమిటీ ఎంపిక చేసింది మావోయిస్టు పొలిట్ బ్యూరో మెంబర్గా. ఆ తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్గా. గెరిల్లా యుద్ధం చేయడంలో యుద్ధ నిపుణుడిగా మాట్లాడుకుంటూ ఉంటారు దేవ్జీ గురించి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLG అంటూ ఉంటారు కదా. సో PLGను సృష్టించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ మావోయిస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఆ ప్రాంతాల మావోయిస్ట్ రిక్రూట్మెంట్ కావచ్చు, లేకపోతే మిలిటరీ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణలో కీలక పాత్ర పోషించేవాడు దేవ్జీ. ఇలా కోరుట్లకు చెందిన వ్యక్తిగా మాట్లాడుకుంటుంటారు. ఇంటర్మీడియట్ను కోరుట్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతూ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ RSU ప్రెసిడెంట్గా పనిచేశాడు. 1983లో కరీంనగర్ SRR కాలేజ్లో డిగ్రీ చదివిన తర్వాత RSU SVP మధ్య ఘర్షణ ఆ సందర్భంలో
పోలీస్ కేసులో కూడా చిక్కున్నాడు. 1983 నాటికి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇంకా ఉద్యమంలోనూ ఉన్నారంటూ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. అటువంటి దేవ్జీ ప్రస్తుతం పోలీసులకు చిక్కాడా? దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మావోయిస్ట్ దేవ్జీ ఎక్కడ? దేవ్జీ కదలికలపై పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు దేవ్జీ. పోలీసులకు దేవ్జీ చిక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసుల అదుపులో ఇప్పటికే దేవ్జీ సెక్యూరిటీ ఉంది. మావోయిస్ట్ అగ్రనేతలతో టచ్లో లేడు దేవ్జీ. దీంతో పోలీసులకు చిక్కడా అనే అనుమానానికి సంబంధించిన బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు. అయితే పోలీసులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, పోలీసుల శాఖ ఎక్కడ కూడా ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా, లీక్ కాకుండా జాగ్రత్త పడుతోంది అనే అంశం గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రైట్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ప్రస్తుతం దేవ్జీకి సంబంధించి ఎక్కడున్నాడు అనే దానికి ఇటు పోలీసు శాఖ ఏమైనా క్లారిటీ ఇస్తోందా? సచిన్, ఇప్పటి వరకు పోలీసు శాఖ క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఇక్కడ కర్రెగుట్టల వైపే ఉన్నారన్నటువంటి ఒక ఆలోచనతోటి పూర్తిగా కర్రెగుట్టలు కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి నిన్నటువంటి జరుగుతుంది. ఇక్కడ తలపలకొండల్లోని ఆ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ క్యాంప్ నుండి కూడా 205 మంది కోబ్రా బలగాలు, 210 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను కూడా ఇప్పటికే తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ నుంచి కూడా 196 మంది బలగాలు కూడా కూమింగ్ జరుగుతున్నటువంటి ఆలోచనలు చూస్తుంటే హిడ్మాను కూడా అది ట్రాప్ చేసి పట్టుకుని తర్వాత చంపేశారని చెప్పి ఎన్కౌంటర్ చేశారనేటువంటి వార్తలు ఎప్పుడైతే వచ్చాయో అదే తరహాలో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ దేవ్జీని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వ్యూహాత్మకంగా పోలీసులు ఉన్నారన్నటువంటి ఒక ఆలోచనలు కలుగుతున్నాయి. ప్రస్తుతానికి దేవ్జీ సమాచారం కూడా కేంద్ర స్థాయి సభ్యులకు కానీ, అక్కడ సీనియర్ మావోయిస్టు నాయకులకు కానీ ఎక్కడ సమాచారం లభించడేలా ఉంది అనేది కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ దేవ్జీ కూడా ఆ పోలీసులకు చిక్కాడా అన్నటువంటి ఒక అనుమానాలు మాత్రం తీవ్రంగా కలుగుతున్నాయి. ఇప్పటికే ఆ మావోయిస్టులు కూడా ఇక్కడ కొంతమంది ఇదివరకు కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఇక్కడ మధ్యప్రదేశ్, అలాగే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కేంద్ర కమిటీ సభ్యులు కూడా లేఖలు రాశారు. ఆ కొంతకాలం కాల్పుల విరమణ ప్రకటించండి, మేము కూడా ఆయుధాలను వీడుతాము, మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పి చెప్పిన తర్వాత కూడా పోలీసులు మాత్రం ఇక్కడ కేంద్ర బలగాలు మాత్రం ఎక్కడ తగ్గకుండా తమదైన శైలిలో పోతున్నారు. తమకు ఉన్నటువంటి టార్గెట్ ఏదైతే 2026 మార్చి 31వ తేదీ వరకు ఆ టార్గెట్ ను రీచ్ అయ్యే దిశగానే వీళ్ళు వెళ్తున్నారు ప్రస్తుతానికి పోలీసులు. దీనికి సంబంధించి ఇప్పటికీ దేవ్జీకి సంబంధించినటువంటి ఆచూకీ మాత్రం ఇక్కడ సీనియర్ మావోయిస్టులకు అలాగే కేంద్ర కమిటీ నాయకులకు కూడా తెలియడం లేకపోవడంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే దేవ్జీ పోలీసుల చేతిలో చిక్కాడా అన్నటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. ప్రస్తుతానికి పోలీసుల అదుపులో కూడా ఇప్పటికే దేవ్జీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మావోయిస్టు అగ్రనేతలతో ఆ టచ్ లో లేకపోవడాన్ని కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా అజ్ఞాతంలోకి దేవ్జీ వెళ్లిపోయాడు. తన కదలికలపై కూడా పూర్తిగా దృష్టి పెట్టారు దేవ్జీ. నిఘా పెట్టినటువంటి పోలీసులు ప్రస్తుతానికి వీరి అదుపులోనే ఉన్నట్టుగా భావిస్తున్నారు. మళ్ళీ ఏ క్షణం ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఉత్కంఠ, ఒక టెన్షన్, హై టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతానికి కలుగుతుంది. మళ్ళీ బలగాలు కూడా మొన్నటి వరకు అంటే ఇక్కడ అల్లూరి జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు కర్రెగుట్టల వైపు ఆ పోలీసు బలగాలు మోహరించడాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొన్ని బేస్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. నిన్న కూడా ఒక 39వ బెటాలియన్ బేస్ క్యాంపును కూడా ఇక్కడ పోలీసులు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇవన్నిటిని చూస్తుంటే మాత్రం కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దేవ్జీ ఇప్పటికీ పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా ఒక భావిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందా అన్నటువంటి ఆ టెన్షన్ లో ఇటు మావోయిస్టు వర్గాలు, అలాగే పౌర హక్కుల నేతలు, అలాగే మావోయిస్టు సానుభూతి పరులు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాతనే అనేక ఒక స్తబ్దమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో వెంటనే మరి ఇటువంటి మరో సంఘటన కూడా ఉండబోతుంది అన్నటువంటి ఒక హై టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతానికి కలుగుతుంది. ఇక్కడ దేవ్జీకి సంబంధించినటువంటి ఆ కదలికలు కానీ పూర్తిగా పసిగట్టినటువంటి పోలీసులు నిఘా వర్గాల ప్రకారం వీరి సమాచారం మాత్రం ఇప్పటికీ దేవ్జీ సమాచారం కూడా ఎవరికీ లేకపోవడాన్ని కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. సచిన్, రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మావోయిస్ట్ దేవ్జీ ఎక్కడ? ప్రస్తుతం దీనికి సంబంధించి ఆ క్వశ్చన్ మార్క్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దేవ్జీ కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు దేవ్జీ. పోలీసులకు దేవ్జీ చిక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది. పోలీసుల అదుపులో ఇప్పటికీ దేవ్జీ సెక్యూరిటీ ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. మావోయిస్ట్ అగ్రనేతలతో టచ్లో లేడు దేవ్జీ. ఈ క్రమంలో ప్రస్తుతం దేవ్జీ ఎక్కడ అనే క్వశ్చన్ మార్క్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.